హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మన వైజాగ్ సీతంపేటలో ముగ్గురమ్మ వాళ్ళ పండగ అంగరంగ వైభవంగా 3 రోజులైతే మే నెలలో జరుగుతుందండి. సో నాకు ఎవ్రీ ఇయర్ కూడా పసుపు కుంకుమ సమర్పించుకోవడం అలవాటు. సో ఇంక ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మా వారు సీతంపేటలో నన్ను పిల్లలు దించారు. మార్నింగ్ ఫుల్ వర్షం వచ్చింది కదండి. సో వర్షం తగ్గిన తర్వాత దర్శనానికి వస్తే ఫుల్ క్రౌడ్గా ఉంది. దర్శనానికి అయితే 2 అవర్స్ అయితే పడిందండి. మొత్తానికి అయితే దర్శనానికి వెళ్ళాము. భూలోకమ్మ, అలా పడితెల్లమ్మ, కనకమ్మ వారు, ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. ముగ్గురు అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంక బయటకైతే వచ్చాము. సో ఒక పక్క అయితే కృష్ణుడు, ఒక పక్క అయితే బాబావారు కూడా ఉంటారు. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఇంక తినాలే కానీ ఇక్కడ బోల్డ్ వెరైటీస్ అయితే పంచుతారండి. ఇంక చెరు రసం అయితే పంచుతున్నారు. అదే విచిత్రంగా అనిపించింది. ఇంకా ఈవినింగ్ సంబరం చాలా బాగా జరుగుతుందండి. అది నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంక ఈరోజు రెసిపీస్ ఏం చేశాను చూసేయండి. చికెన్ కర్రీ చేశానండి, అండ్ తర్వాత మటన్ కర్రీ చేశాను, అండ్ గారెలు చేసాము, తర్వాత రసము అండ్ రైస్. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బై.